కథాస్రవంతి జత కూత కథ రచన శ్రీ మూరిశెట్టి గోవింద్. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. శ్రీ మూరిశెట్టి గోవింద్ చిత్తూరు జిల్లా కార్వేటి నగరం మండలంలో సీడీ కంట్రిగా నివాసస్తులు. ఇప్పటికీ 150 కథలు, సుదీర్ఘ స్వప్నం నవల రాశారు. రోజంతా ప్రపంచాన్ని చుట్టి అలసి సొలసిన సూర్యుడు నీరసించి పడమటి కొండల వెనుకకు జారుకున్నాడు, విశ్రాంతి తీసుకోవటానికా అన్నట్టు. సంధ్య చీకట్లు కొద్ది కొద్దిగా అలుముకుంటూ ఉన్నాయి. పుంజుకోడి బొండగా ఇంకా నిండినట్టు లేదు. మేత కోసం అటు ఇటు తిరుగుతూనే ఉంది. కోడిపెట్ట మాత్రం అప్పుడే గూటికి చేరిపోయింది. ఇంటి యజమానురాలు ఇంటి ముందు అటు ఇటు తిరుగుతున్న కోడిపుంజును బొ 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 అని పిలిచి కొన్ని నూకలు వెదజల్లి తింటున్నప్పుడు ఏమార్చి పట్టేసి గంపకెందేసి ఇంట్లోనికి వెళ్ళిపోయింది. కోడిపుంజు అరిచి గీపెట్టినా, తన రెక్కలను టపటపమ్మని కొట్టి గింజుకున్నా వెనుక ముందు ఆలోచించనైనా లేదు. అనుకున్న పని చేసి వెళ్ళిపోయింది. గంప కిందన్న కోడిపుంజు ఊరంతా మాటుమడిగినా ఆందోళనతో అటు ఇటు కదులుతూనే ఉంది. ఎంత ఆలోచించినా విషయం దానికి అర్థం కాలేదు. ఇంటి యజమానురాలు ఎప్పుడూ లేనిది ఈరోజు నూకలు ఎందుకు చల్లినట్టు? ఎప్పుడూ గూట్లో పెట్టకోడితో ఉండే తనను గంపకింద ఎందుకు వేసినట్టు? మామూలుగా సాయంకాలం అయితే గూటిని తెరిచిపెట్టి ఉంచేవాళ్లు. పెట్టకోడితో పాటు తను లోపలికెళ్లిన తర్వాత ఓ పెద్ద బండరాతిని అడ్డంగా పెట్టేవాళ్లు. కోడిపుంజుకు కోడిపెట్టకు ఊహ తెలిసినప్పటి నుంచి ఒకదాన్ని ఒకటి వదిలిపెట్టి దూరంగా ఎప్పుడూ ఉండింది లేదు. ఎంతో అన్యోన్యంగా జీవిస్తూ ఉండేవి. రాత్రి అయితే ఒకదాని పక్క ఒకటి చేరి ఏవేవో ఊసలాడుకుంటూ గూటిలో వెచ్చగా సేద తీరేవి. జీవితాంతం ఇలాగే జరిగిపోవాలని కూడా కోరుకునేవి. పుంజుకోడికి ఏదైనా పెద్ద మొత్తంలో ఆహారం లభిస్తే ముక్కుతో కరుచుకుని తెచ్చి పెట్టకోడి ముందేసి ప్రేమతో తినమనేది. పెట్టకోడి నువ్వే తిను అని సున్నితంగా తిరస్కరించేది. అందుకు పుంజుకోడి, మనం ఊహ తెలిసినప్పటి నుంచి సహజీవనం చేస్తూ ఉన్నాం, కష్టాన్ని గాని సుఖాన్ని గాని కలిసి పంచుకోవాలి, అది ధర్మం అనేది. దాంతో కోడిపెట్ట కాదం లేకుండా తినేది. పెట్టకోడికి మేత దొరికినా అంతే. అలా ఉన్న 2 కోళ్లను ఇంటి గల్లావిడ నిర్దాక్షిణ్యంగా వేరు చేసింది. ఇలాంటప్పుడు పుంజుకోడి కుదురుగా ఎలా ఉండగలదు? పుంజుకోడి అవస్థను గమనించిన పెట్టకోడి, పుంజుమామా, ఏ నిద్ర పట్టలేదా? ఆందోళనలో అటు ఇటు కదులుతూ నీలో నీవే ఏదేదో మాట్లాడుకుంటున్నావు. నా నుంచి వేరు చేశారనేదే కదా నీ బాధంతా. తొలిజాము గడిచిపోతూ ఉంది. ఊరంతా ఆదమర్చి నిద్రాదేవి ఊళ్ళో జోగుతూ ఉంది. మరో 3 జాములు ఎంత? కన్ను మూసి తెరిచే లోపల తెల్లారిపోతుంది. ఉదయాన్నే మళ్ళీ మనం కలుసుకోవచ్చు. ఎంత ప్రయత్నించినా ఈ లోపల మనం కలుసుకోలేము. ఎందుకంటే నేనున్న గూటికి అడ్డంగా ఓ బండరాతిని పెట్టారు. నీవున్న గంపపైన అలాంటి బండరాతిని పెట్టారు. వీటి నుంచి మనం బయటపడడం మన తరం కాదు. అందుకే నిద్రపో అని చెప్పింది ఎంతో ప్రేమగా. పెట్టకోడి మాటలు విన్న పుంజుకోడి, ఎలా నిద్రపోమ్మంటావు పెట్టమరదలా? నీ నుంచి నన్ను వేరు చేశారు, అదలా ఉండని. ఈరోజు సాయంకాలం ఇల్లుగల్లావిడ ఎప్పుడూ లేనిది బొబ్బొబ్బో అని ప్రేమను ఒలగపోస్తూ పిలిచి నూకలు చల్లి నేను తింటూ ఉండగా ఏమార్చి పెడరెక్కలు వేసి వేరుగా మూసిపెట్టప్పటి నుంచే నా మనసు కీడు శంకిస్తోంది. తెల్లవారితే ఏం జరగబోతోందో ఏమో, అందుకే ఈ ఆందోళనంతా అని సమాధానమిచ్చింది. అది విన్న పెట్టకోడి ఆశ్చర్యం వ్యక్తపరుస్తూ, ఏంటి, నీకు ఈరోజు తినమని నూకలు చల్లిందా? విచిత్రంగా ఉందే. మొన్నొక రోజు ఆమె బియ్యం చేటలో పోసుకుని రాళ్లు ఏరుతూ ఉంటే చూశాను. ఎప్పుడూ పురుగు పుట్ర తిన్న నా కంటికి ఆ బియ్యపు గింజలను చూడగానే కంటికింపుగా అదో పలహారంగా కనపడింది. అక్కడే తచ్చాడుతూ ఉంటే 2 బియ్యపు గింజలన్నా వేయకపోతుందా అనుకున్నాను. ఆమె వెయ్యలేదు సరికదా, ఆ ఛాయలకైనా రానీలేదు. అయితే నేను ఏదో విధంగా ఆమెను ఏమార్చి చేటలో ఉన్న బియ్యాన్ని 2 సార్లు బొక్కేశానులే. అంతే, ఆమె ఓ కట్టెతో విసిరింది. దాంతో నా కాలు విరిగింది. తర్వాత దానంతట అదే కట్టుకుందిలే. అయితే ఇప్పటికీ కుంటుతూనే ఉన్నాను. అలాంటిది ఈరోజు నీకు పిలిచి నూకలేసిందంటే నా అనుమానమే నిజమైందన్నమాట. ఈరోజు మధ్యాహ్నం నేను ఇంటి ముందు అలా మేత కోసం తచ్చాడుతున్నాను. అక్కడేదో దొరుకుతుందని కాదు నా ఆశంతా.
ఇంటి యజమానురాలు గడపలో కూర్చుని భోంచేస్తూ ఉంది. ఎలాగూ అన్నం విదిలించదు. నేను ఆమె దరిదాపుకెళ్ళినప్పుడైనా ఎంగిలి చేత్తో నన్ను తరిమితే 2 మెతుకులైనా రాలకపోతాయా తినొచ్చని ఎదురు చూశాను. నా ఆశ నిరాశ అయ్యింది. ఎందుకంటే ఆమె తిన్న తర్వాత కంచాన్ని చేతిని బాగా నాకేసి తర్వాత ఇస్సుమని తరిమిందిలే. ఇక మిగిలిందేమిటి నాకు? నిరాశ తప్ప. అయితే ఈ సందర్భంలోనే కొండలాంటి ఓ భారీ కాయం లోనికొచ్చింది. అతను నిలబడి ఉన్నప్పుడు తన పాదాలను గాని పాదరక్షలను గాని చూడలేనంతటి బాణపొట్ట గలవాడు. అతను భారీ కాయంతో రొప్పుతూ చెమటలు కక్కుతున్న శరీరంతో లోనకొచ్చాడు. ఇంటిగల్లావిడ నీళ్లు తెచ్చిచ్చి కుశలపచ్చలను వేస్తూ ఉంది. అతను అందరూ బాగున్నారు ఇలాంటి సమాధానాలు చెబుతూ ఓరకంటితో నన్ను తినేసేవాడిలా చూశాడు. ఆ పైన అత్తగారు కోడిపెట్ట మందేనో అని అడిగాడు, తనేదో ఆయనకు సొంతమైనట్టు. ఇంటి యజమానురాలు ఇంకో అడుగు ముందుకేసి కోడిపెట్ట మందే, గుడ్లు కూడా పెడుతుందల్లుడు అంది. పర్వాలేదు, గుడ్లు పెడుతుందన్న సాకుతో మనల్ని ఆమె కాపాడబోతోందని ఆ క్షణకాలం సంతోషపడ్డాను. అంతలోనే నా సంతోషం ఆవిరైంది. అతను గుడ్లు పెట్టే కోడిని కోసి తింటే బాగుంటుందంటారత్తా అన్నాడు. దాంతో మళ్ళీ నాకు ప్రాణభయం పట్టుకుంది. మొదట్లో భయపడినా తర్వాత వాళ్ళు మాట వరుసకు అలా మాట్లాడుకుంటున్నారేమో, పైగా నేను వట్టి కోడిని కాదు కడుపుతో ఉన్నాను, ఇలాంటి సమయంలో మానవత్వం అన్న ఏ మనిషి కోసి తినరని నిర్ధారణకొచ్చి ఆ సంగతే మర్చిపోయాను. ఇప్పుడు నీవు చెబుతూ ఉంటే గుర్తుకొస్తుంది, ఆ వచ్చినవాడు నా పాలిటి ఎవడని. ముందు మనల్నిద్దరిని వేరు చేసి ఇంటి యజమానురాలు అల్లుడి కోరిక మేరకు నన్ను చంపాలనుకున్నదో ఏమో అంది. పెట్టకోడి ఆందోళనను అర్థం చేసుకున్న పుంజుకోడి, పెట్టమరదలా, ఇప్పుడు నీకొచ్చిన ఆపదేం లేదు, నువ్వు భయపడకు. ఈ మానవులు బహు తెలివైన వారు సుమా. వారి పూర్వాపరాలను పరిశీలించిన ఎడల మనకు అర్థమవుతున్నది ఏమంటే, మీ కోడిపెట్టల్ని కోసి తిన్న సందర్భాలు బహు తక్కువ. వారు ఎక్కువగా మా పుంజు జాతినే కోసి తింటూ ఉంటారు. ఎందుకంటే మీ పెట్టజాతి ఉంటే గుడ్లు పెట్టగలరు, పొదిగి మరిన్ని పిల్లల్ని చేయగలరు. అందుకు మా అవసరం కూడా ఎంతో కొంత ఉందనుకో. ఉన్నా ఇంటికో పుంజు అవసరం లేదు కదా, ఊరికో 4-5 పుంజులుంటే సరిపోతుందని వారి ఆలోచన. పైగా మన పెట్ట ఏ పుంజుతో తిరిగితేనేమి, గుడ్డు పెట్టేది మన గూట్లోనే కదా అనుకుంటూ ఉంటారు. ఇంకొక విషయం, వారు దేవతలను మొక్కేటప్పుడు కూడా కోడిపుంజు పొంగలి పెడతామంటారే గాని కోడిపెట్ట పొంగలి పెడతామని ఎక్కడా ఇంతవరకు అనలేదు. పైగా ఈ నరులు అప్పుడప్పుడు జాతరలు అలాంటివి చేస్తూ ఉంటారు. అందు నోరు లేని మూగజీవులను బలిస్తూ ఉండడం పరిపాటి. ఏ జాతరలోనైనా దున్నపోతును తెచ్చి బలిస్తూ ఉంటారు గాని గేదెను అస్సలు బలియరు. గేదైతే పాలిస్తుంది, దున్న వల్ల లాభం ఏముంది, మేత ఖర్చు తప్ప. అలా అవసరం అనుకున్నా ఊరికొక దొన్న ఉంటే చాలు కదా. ఏ విధంగా ఆలోచించినా ఆపదంటే నాకే కాని నీకేమాత్రం కాదు, నువ్వు నిర్భయంగా ఉండవచ్చు అని ధైర్యం చెప్పింది. పుంజుకోడి చెప్పిన మాటలు విన్న పెట్టకోడి, నువ్వెన్నైనా చెప్పు పుంజుమామ, ఇక్కడ ఆపద నీకొచ్చినా నాకొచ్చినా ఒకటే. కానీ ఇక్కడ ఆపదల గురించి విచారించాలి, బాధపడాలి. మనం ఈ నరులను నమ్ముకోవడం కంటే కుక్కను నక్కను నమ్ముకోవడం మంచిదంటాను. ఈ జంతువులకు వంచన మాత్రమే తెలుసు కానీ ఈ నరులు నైవంచనకు పెట్టింది పేరు. కుక్క నక్కదంటే పశుధర్మం. నక్క ఒక మేకను చంపి తినొచ్చు, కుక్క ఒక కోడి పిల్లను చంపి తినొచ్చు. మన కోడి ఓ బల్లిని పురుగు పుట్టను చంపి తినొచ్చు. కానీ వీరు మనుష్యులు కదా, మానవ ధర్మం అంటూ ఒకటి ఉండాలి కదా. తమ ప్రాణం నిలుపుకోవడానికి ఎంతవరకు జీవహింస చేసుకోవచ్చో అంతవరకు చేసుకోవచ్చు. జీవహింస అనేది లేకుండా ఏ ప్రాణి ఈ భూమి మీద బ్రతకలేదు. ఓ వ్యక్తి కొంత బియ్యాన్ని పొయ్యి మీద ఉంచి ఆహారం కొరకు ఉడికించాలనుకోండి, ఆ బియ్యాన్ని అంటిపెట్టుకున్న సూక్ష్మజీవులు ఉండే అవకాశం ఉంది, అవి నశిస్తాయి. ఇది కూడా జీవహింసే కదా. ఇంకో ఉదాహరణ, తోటకూర పప్పు చేసుకున్నారనుకుందాం, తోటకూరకు కూడా ప్రాణం ఉంటుంది కదా, అది కూడా జీవహింసే కదా. మనిషి బ్రతకాలంటే ఆ మాత్రం జీవహింసను మినహాయించక తప్పదు. అలా కాక మనలాంటి అల్పజీవులను పెంచటమేంటి, కోసికి తినటమేంటి అని వివరంగా ధర్మాధర్మాలను గురించి ఉపన్యాసం ఇచ్చింది పెట్టకోడి. ఇంతసేపు ఓపిగ్గా విన్న పుంజుకోడి, పెట్టమరదలా, ధర్మాధర్మముల గురించి, మనుష్య ధర్మం, జంతు న్యాయం ఇలాంటి వాటి గురించి ఇంత వివరంగా చెప్పుతున్నావు, ఇవన్నీ నీకెలా తెలిసాయి? వింటుంటే ఆశ్చర్యంగా ఉందే అని ప్రశ్నించింది. అందుకు పెట్టకోడి, ఓ అదా పుంజుమామా,
నిన్న నేను మేత కోసమని అలా అలా కొంత దూరం వెళ్ళిపోయాను. అక్కడ మన కోళ్ల గుంపు కనపడింది. ఏంటా అని మరింత దగ్గరికెళ్ళి చూశాను. అక్కడ ఒక తెల్ల పుంజు మన కోళ్ల సమూహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఉంటే విన్నాను. ఇప్పుడు అడిగావు కాబట్టి అక్కడ విన్న విషయాలు నీకు చెప్పుతూ ఉన్నాను అని చెప్పింది. పెట్టకోడి చెప్పిన సమాధానంతో పుంజుకు విపరీతమైన కోపం వచ్చేసి ఊగిపోతూ, ఇంకొక పుంజుగాడి గురించి నా దగ్గర పొగిడితే నా కోపం వస్తుందని నీకు తెలుసు కదా, తెలిసి ఎలా ప్రస్తావిస్తావు? ఇంతకు ఆ పుంజుగాడితో నీకేం పని? ఎందుకెళ్ళావు? ఇక మీద ఆ పుంజే కాదు, ఏ పుంజుతోనూ నీవు కలవకూడదు. అలా కలిసినా నా దగ్గర ప్రస్తావించకూడదు, తెలిసిందా అని గట్టిగా హెచ్చరించింది. దీంతో పెట్టకోడి కోపం వచ్చేసింది. నువ్వు ఊరిలో ఎన్ని కోడి పెట్టలుంటే అన్నిటితోటి తిరిగి వస్తావు. నేను పక్కింటి పుంజుబావుని గురించి చెబితే నీ కోపం వస్తుందా? మీరు తిరగచ్చు, మేం తిరిగి చెడిపోతామా? మీ మగబుద్ధి పోనిచ్చుకున్నారు కాదు అని దెప్పి పొడిచింది. కోడిపుంజు అంతే ధీటుగా, నిజమే, మా మగజాతి తిరిగితే తప్పులేదు, మీరు మాలా తిరగకూడదు, తిరిగితే చెడిపోతారు, తెలిసిందా అని రెట్టించింది. పై మాటలు విన్న పెట్టకోడి కోపం ఆపుకోలేక, ఈ జబ్బు ఒక్క మానవ జాతిలోనే ఉందనుకున్నాను, మన జాతిలోకి పాకిందన్నమాట. ఆ జాతిలో మగవాడు ఎన్ని తిరుగుళ్ళైనా తిరిగి వస్తాడు, ఆడది మాత్రం తిరగకూడదని ఆంక్షలు విధిస్తారు. వాళ్ళు ఒక సామెత కూడా చెప్తూ ఉంటారు, మగవాడు తిరక్క ఆడది తిరిగి చెడిపోతుందని. అలా ఉంది నీ వరస. మీ పుంజు జాతిలో ఇలా ఒకరంటే ఒకరి గిట్టదని తెలిసే ఈ దుష్టమానవులు కొన్ని ప్రాంతాలలో మీ కాళ్ల కత్తులు కట్టి మీకు పందేలు పెట్టి ₹1,00,000 పందేల కింద ఒడ్డుతున్నారంట. వారి దుర్నీతిని గ్రహించలేని మీరు ఒకరినొకరు తన్నుకుని పొడుచుకుని చస్తూ ఉన్నారు అని బుద్ధి చెప్పడానికి ప్రయత్నించింది. పెట్టకోడి చెప్పిన దాంట్లో కొంత వాస్తవం లేకపోలేదని గ్రహించిన పుంజుకోడి కొంత వెనక్కు తగ్గి మాట మార్చుతూ, పెట్టమరదలా, ఈ మానవుల్లోనూ మంచివారు లేకపోలేదు, ఉత్తములైన వారు అనేక మంది ఉన్నారు. వీరి కేవలం శాకాహారమే తింటారు. ఇదిగాక కొన్ని సంఘాలుగా ఏర్పడి మన కోసం పోరాడటమే కాక పందేలు జరపకూడదని వాటి మీద కోర్టు వరకు వెళ్లి మన తరఫున తమ నిరసనను వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఇక మధ్యములైన కొంతమంది వారంలో 1-2 రోజులు మాత్రం మాంసాహారం తింటూ మిగిలిన రోజులు జీవహింసకు దూరంగా ఉంటే, అధములైన వారు మాత్రం ప్రతిరోజు మనల్ని చంపితేనందే పొద్దుపోదు, ముద్ద దిగదు అంది. పుంజుకోడి మాటలు విన్న పెట్టకోడి, పుంజుమామ, మన దురదృష్టం అలా ఉండగా ఎవరినని ఏం లాభం? కొంతమంది మన కోసం కోర్టుకెళ్లారు, బాగానే ఉంది. ఆ తీర్పు ఎలా ఉందంటే కట్టి విరగకూడదు, పాము చావకూడదు అన్నట్టుగా ఉంది. ఇంకో విషయం ఏమంటే, ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులు ఇది సంప్రదాయ క్రీడ, అనుమతులు ఇవ్వండి అని అడగటం మరీ విడ్డూరంగా లేదు. దీంతో ప్రభుత్వం అనుమతినివ్వాలా వద్దా అని చెప్పలేని పరిస్థితిలో ఉంటే, మనల్ని రక్షించాల్సిన పోలీసులేమో మొక్కుబడిగా దాడులు జరిపి చేతులు పైకెత్తేస్తూ ఉన్నారు. కాపాడాల్సిన వాళ్ళంతా ఇలా ఒకరి తర్వాత ఒకరు చేతులు ఎత్తేస్తూ ఉంటే ఇక మనల్ని కాపాడే నాదుడెవ్వడు అని తన బాధను వ్యక్తపరుస్తూ, సరేలే పుంజుమామ, ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. ఇప్పటికే 2వ జాము కూడా గడిచిపోతోంది, నిద్రపో, ప్రాణాలతో ఉంటే ఉదయాన్నే కలుసుకుందాం అంటూ 2 నిద్రకు ఉపక్రమించి కాసేపు నిద్రపోయాయి కూడా. కొంతసేపటికి బయటెక్కడో ఒక పుంజుకోడి కొక్కరొకో అని కూసింది. దీంతో మెలకు వచ్చిన గంప కింద పుంజు ప్రతిగా గట్టిగా కూసింది. దాంతో గూటిలో ఉన్న పెట్టకోడికి మెలకు వచ్చి విసుక్కుంటూ తగ్గు స్వరంతో, అట్ట కుయ్యకయ్యా కోడి మగడా, అసలే ఆదివారం, ఇంటి కల్లుడు వేరే వచ్చుండాడు అని గుర్తు చేసింది. తను చేసిన తప్పు తెలుసుకున్న పుంజు సంజాయిషి ఇచ్చుకుంటున్నట్టుగా, పెట్టమరదలా, తెల్లారిపోతూ ఉంటే కూశాను, అలవాటైపోయింది కదా అంది. పెట్టకోడి జోక్యం చేసుకుంటూ, పుంజుమామ, ఒకప్పుడు మనం కూత వేస్తేనే తెల్లవారేది, ఇప్పుడు కూస్తే మన బతికే తెల్లవారేటట్టుంది. ఈ రేయి ఇలాగే తెల్లారకుండా ఉండని, ఓ గంట గడిచినా సంతోషమే. ఇంతకంటే మనం చేయదగింది ఏముంది, అల్పజీవులం. మీరింతవరకు జత కూత కథ విన్నారు. రచన శ్రీ మూరిశెట్టి గోవింద్, వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ ప్రకృతి వికృతి పత్రికలో ప్రచురించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా
మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.